మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టిన. దేవునికి స్తోత్రం. భర్తిమయ్య అనేటువంటి గుడ్డి భిక్షకుడు కూడా ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయ మొదలు పెట్టాను. కేకలు వేయ మొదలు పెట్టాను. యేసు వస్తున్నాడు. యేసు తనకి అందుబాటులో ఉన్నాడు. యేసు తన దగ్గరగా వెళ్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలిసి ఈ భర్తమయ్య ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తా ఉన్నాడు. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే 48వ వచనం. ఊరకుండు అని అనేకులు వానిని గద్దించితిరి. దేవునికి స్తోత్రం. ఊరకుండమని ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కుటుంబ సమస్యల కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, మనం దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు, లేకపోతే ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు, దేవుని రాకడ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆటంకాలు మన కుటుంబంలోనే ఎదురవుతాయి. చాలే ప్రార్థన చేస్తుంది. రోజు ప్రార్థన చేయాలా? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రార్థన చేయాలా? ఎవరెల్లో అంటే అక్కడ ఓరకుండుమని అనేకులు గద్దించింది. మనం ప్రార్థన చేస్తుంటే చాలే, నువ్వే పెద్ద భక్తిపరుడువా, నీవే పెద్ద భక్తిపరురాలువా, నీకే ప్రార్థన వచ్చా, మాకు రాదా ప్రార్థన, ఊరుకో అని చెప్పేటువంటి మనలను నిరుత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. ఈ రాత్రి ఆయన మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో ఎవరైనా, నీ ఇంటి పక్క వారు ఎవరైనా, నువ్వు ఒక్కదానివే భక్తురాలువా, నువ్వు ఒక్కడివే నిజమైన భక్తి గలవాడువా, మేము భక్తులం కాదా, మాకు రాదా ప్రార్థన అని వెగతాళిగా అపహాస్యం చేస్తూ చాలే ఇంకా ప్రార్థన చేసి చాలు అని ఆపమని ఆటంకపరిచేవారు మన కుటుంబాల్లో కూడా ఉండొచ్చు. అయినా కూడా మనం ఏం చేయకూడదు అంటే, అనేకులు వారిని గద్దించారు, హెచ్చరించారు. రే గుడ్డోడా మాట్లాడక, గుడ్డోడా నోరు మూసుకో, ఇలాగా అతన్ని నిరుత్సాహపరుచుండొచ్చు, భయపెట్టి ఉండొచ్చు. అయినా కూడా ఆ భర్తమయ్య ఏం చేస్తున్నాడంటే, అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఇష్టం. ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశారు. హల్లెలూయా. ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేయని కాపై అనేటువంటి ఆటంకాలు మన కుటుంబాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎన్ని వచ్చినా మరి ఎక్కువగా మనం ప్రార్థించడం మొదలు పెట్టాలి. మరి ఎక్కువగా ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఆ ఎక్కువ అనేది ఎంతవరకు అంటే, యేసయ్యను నిలిపేంత వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దారిలో వెళ్తున్నటువంటి యేసయ్య ఈ యొక్క భర్తమయ్య కేకలకి, దావీదు కుమారుడా యేసు నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తుంటే, అరుస్తూ ఉంటే ఆ మాట ఎవరి చెవిలో పడింది? యేసయ్య చెవిలోనికి వెళ్ళింది. హల్లెలూయా. 65వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 65వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా సియోనులో మౌనముగా
నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసినది. ప్రార్థన ఆలకించువాడా, చూడండి, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. చుట్టూ కొన్ని వందల మంది ఉన్నారు. రాయబడిన మాట బహుజన సమూహము. 46వ వచనంలో మనం చూస్తాం, శిష్యులతో పాటు బహుజన సమూహము ఆయనతో కూడా ఉంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ రోడ్డు అంటే నడుస్తూ ఉన్నారు. కానీ ఈ బద్ధమై పిలుపు యేసయ్య చెవులోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఆటంకపరిచేవారు మన ప్రార్థనను డిస్టర్బ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ప్రార్థన ఆలకించే యేసయ్య చెవులోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మాట ఆయన చెవిని పడగానే వెంటనే ఆయన అక్కడ ఆగిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఈ భర్తమై యొక్క ప్రార్థన యేసయ్యను ఆపేసింది. నేను అంటాను, ఎన్నో రోజుల నుండి ఎవరో కుటుంబస్తులు తీసుకొచ్చి పొద్దున్నే ఆ రోడ్డు మీద పడేస్తున్నారు. ఆయన ముందు ఒక బట్ట పడేస్తున్నారు. అయ్యా ధర్మం చేయండి, సహాయం చేయండి అంటే వెళ్ళేవాళ్ళు తిట్టుకునేవారు, కొంతమంది ₹1 పడేసేవారు, కొంతమంది ఆ విధంగా భయంకరమైన దుర్భరమైన చీపు. సరిగా తిండి పెట్టేవారు లేదు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చేవారు లేదు. అతని పరిస్థితి ఎంత ఘోరంగా, రోడ్డు పక్కనే పొద్దు నుంచి సాయంత్రం వరకు అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో విసిగిపోయి వేసారిపోయి ఆయన అంగలారుస్తూ, నేను అనుకుంటున్నాను, కన్నీరు కారుస్తూ, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అంటూ ఎంతో ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశాడేమో. కొన్ని పరిస్థితులు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, మనల్ని బాధకు గురి చేస్తూ ఉన్నప్పుడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు, మనం ఎంతగా విసిగి వేసారిపోయినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటే కన్నీళ్ళే మన యొక్క కళ్ళలో నుంచి జారుతూ ఉన్నప్పుడు, దేవాలకు సహాయం చేయను ఆయన, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను తప్పించు ఆయన, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించు ప్రభువా, నేను ఎదుగా ప్రభువా, ఈ కష్టంలో నుండి, ఈ నష్టంలో నుండి, ఈ బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఎన్నిసార్లు మనం కన్నీరు కార్చలేదు. అలాగే ఈయన కన్నీరు కారుస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు యేసయ్య అక్కడ నిలబడిపోయాడు. జన సమూహం అంతా ఏమైంది, ఆయన కాలుకి ఏమైనా రాయి గుచ్చుకుందా, ముళ్ళు గుచ్చుకుందా, ఏం జరిగింది అని వెంటనే ఏమైంది అని యేసుని అడుగుతా ఉన్నారు. ఆయన అంటున్నాడు, వెళ్ళి ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి, వారిని పిలువమని చెప్పినప్పుడు చూడండి, ఆ గురుడి వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారంట. ఆయనకి చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఆ గురుడి వారు చేసినటువంటి పని ఏంటంటే 50వ వచనంలో, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. అక్కడ కనాను స్త్రీ అంతే, అయ్యా నువ్వు ఇది చేస్తావని నమ్మకం నాకుంది అని చెప్పింది. గుడ్డి వారిద్దరు కూడా నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నావయ్యా, మా కళ్ళు ఇస్తావని నమ్ముతున్నావు అని చెప్పారు. మరి ఇక్కడ ఈ భర్తపై ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, అతడు తన బట్టను పారవేసి, అంటే ఈ రోజు నుండి ఈ అడుక్కునేటువంటి పరిస్థితి, రోడ్డు పక్కన పడుండేటువంటి పరిస్థితి, దుఃఖముతో
విసిగి వేసానిపోయి ఎండనక వాననక ఇక్కడే నలిగిపోయినటువంటి జీవితము ఇక ఉండదు అనేటువంటి విశ్వాసముతో తన భర్తను పారవేశాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నన్ను పిలిచాడు అంటే ఇక నా జీవితం ఇలా ఉండదు, నా జీవితం మారిపోతుంది అనేటువంటి గొప్ప విశ్వాసంతో ఈ భర్తమై యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆ బట్టను పారవేసి దిగ్గున లేచాడట. యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏం చేయాలనుకుంటున్నావు నీకు అంటే, అయ్యా నేను గుడ్డివాడిని, నాకు దృష్టి కలగ చేయము. దేవునికి స్తోత్రం. సూటిగా తేటగా అతనికి ఏది అవసరమో దానిని అడిగాడు. అయ్యా నేను గుడ్డివాడిని, నాకు చూపు కావాలి. అది అతనికి అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అవసరానికి మించి అనవసరమైనవి కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అందును బట్టి కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు తొందరగా రాదు. కానీ ఇక్కడ అతనికి కరెక్ట్గా ఏం కావాలి, ఏం లోతుగా ఉందంటే అతనికి దృష్టి లోపం. కాబట్టి ఆయన నాకు చూపు కావాలి అనగానే వెంటనే నువ్వు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఏంట విశ్వాసం? ఆ బట్టను తీసి పారవేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కారుస్తూ ఉన్నాం. కానీ విశ్వాసముతో కూడినటువంటి ఒక నిర్ణయం, విశ్వాసముతో కూడినటువంటి ఒక క్రియ మనలో కనబడాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా యాకోబు రాసిన పత్రికలో, క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని క్రియలలో మనం చూపించాలి. ఈ భర్తమై ఇక నాకు ఈ పరిస్థితి ఉండదో అని ఆ భర్తను పారవేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము కూడా ఆయన సన్నిధిలో దేని కొరకైతే నువ్వు అడుగుతున్నావో, ఏ విధంగా ప్రభువా నన్ను కరుణించు, నా తట్టు తిరిగి నన్ను కరుణించు ప్రభువా అని దావీదు వలె మనం ప్రార్థించినప్పుడు ఆ దావీదు కుమారుడైన యేసయ్య మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుదాం. మన పరిస్థితులు ఏమైనా కావచ్చు, దేని కొరకు మనం అడుగుతూ ఉన్నా కూడా దానిలో ప్రాముఖ్యమైనది మనము పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. దేవుడు చేస్తాడు, చేయగలడు అనేటువంటి పూర్ణమైనటువంటి నమ్మకం